ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి కొత్తగూడెం ప్రకాశం మైదానంలో మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఓట్లను అభ్యర్థించారు. వాకర్స్ తో కలిసి వాకింగ్ చేశారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. యువకుల్ని కలిసి ప్రధాన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాగా రఘురామరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సినీ హీరో విక్టరీ వెంకటేష్ కొత్తగూడెంలో ఈ రోజు పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కన్నెపల్లి భీమిని మండలాల్లో పర్యటించారు. జన్కాపూర్ లక్ష్మీపూర్ గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను గ్రామస్తులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో కూటమి అభ్యర్థులు విస్తృతంగా పర్యటించారు. పాతపాడు నుండి కొత్తోట, ముత్యాలపల్లి, పారపాలెం, తుర్కుతాళ్లు, సీతారామపురం, నర్సాపురం మీదుగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు, శ్రీనివాస వర్మ, అసెంబ్లీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్తో పాటు జనసేన నాయకులు వంగవీటి రాధా, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై పర్యటించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా పాల్గొన్న ఆయన బీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక పాత బస్టాండ్ హనుమాన్ విగ్రహం నుంచి మొదలైన బైక్ ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు అన్నమలై. కాంగ్రెస్ పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తోందన్నారు సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ. ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీని అందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్న హరికృష్ణ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నీలం మధు గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణం నిమిత్తం నెలవారీ ఆర్టీసీ సీజన్ టికెట్ పాస్లు ఉన్నవారు ఇక నుంచి డీలక్స్ బస్సుల్లోనూ ఎక్కవచ్చు. ఇందుకొరకు ప్రతిసారి అదనంగా 20 రూపాయలు కాంబినేషన్ టికెట్ తీసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 100 కిలోమీటర్ల పరిధికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఇస్తున్నట్లు సజ్జనర్ పేర్కొన్నారు. వేసవి విడిది ప్రాంతాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ పాస్ విధానం అమల్లోకి వచ్చింది. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు 7వ తేదీ నుంచి ఈ పాస్ తప్పనిసరి చేసింది తమిళనాడు ప్రభుత్వం. పర్యాటకులు తమ పర్యటన పూర్తి వివరాలు, వాహనాల నెంబర్లు, బస చేసే ప్రాంతాలు సహా ఆన్లైన్ ద్వారా వెల్లడించి పాస్ పొందాలి. ఈ విధానం జూన్ 30 వరకు అమల్లో ఉండనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4G సేవలు అందించనుంది. అధికారిక వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ 4G సేవలకు స్వదేశీ సాంకేతికతనే బీఎస్ఎన్ఎల్ ఉపయోగించనుంది. 4G, 5G సేవల కోసం దేశవ్యాప్తంగా 1.2 లక్షల టవర్లను ఏర్పాటు చేసేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోంది. కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండాయిపాలెం వద్ద డివైడర్ ను ఢీకొట్టి లారీ బోల్తా పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. గుడివాడ నుండి కొండాయిపాలెం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు విచారణ చేపట్టారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం దేవాదుల పంప్ హౌస్ గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సబ్స్టేషన్ వద్ద నిధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కత్తులతో బెదిరించి విలువైన సామాగ్రిని దోచుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు. సునీత విలియమ్స్ 3వ రోదసి యాత్ర నిలిచిపోయింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. ఉదయం 8:04 నింగిలోకి వెళ్లాల్సి ఉండగా గంటన్నర ముందు మిషన్ను ఆపేస్తున్నట్లు తెలిపిన నాసా రాకెట్లోని ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ పనితీరు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించింది. కేకేఆర్ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానాన్ని 2 సార్లు దారి మళ్లించారు. ఈ నెల 11న ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కోసం కేకేఆర్ జట్టు లఖనౌ నుంచి కోల్కతాకు బయలుదేరింది. అయితే కోల్కతాలో కుండపోత వర్షాలతో ప్రతికూలత ఏర్పడడంతో విమానాన్ని తొలుత గుహగుటికి మళ్లించారు. అక్కడి నుంచి బయలుదేరిన మరికొద్దిసేపటికి మళ్లీ ప్రతికూలత ఏర్పడడంతో వారణాసికి మళ్లించారు. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు ఇబ్బందులు పడ్డారు.